మాస్టర్ ప్లాన్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు. తనంతట తానే ఇంకా ఇలా ఎన్నాళ్ళు అని భావించి పోలీసులకు లొంగిపోయాడు. దీనివల్ల తనకి శిక్ష తప్పుతుంది, బెయిల్ వస్తుంది. అలాగే జరిగింది. సత్యం కంపెనీ అమ్మేశాడు. టెక్ మహీంద్రాగా మారింది. తన ఆస్తులు అలాగే ఉన్నాయి. కోర్టుకి అనారోగ్యం సాక్ష్యం చూపెట్టి బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇది బరితెగించిన బ్రతుకు. దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తాలు, పత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే అగ్రిగోల్డ్ 10 రూపాయల పెట్టుబడి నుండి కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించింది. చైన్ సిస్టమ్ ద్వారా కస్టమర్లనే ఏజెంట్లుగా మార్చుకొని పెట్టుబడులను పెంచుకుంది. ఈ కంపెనీల నుండి డబ్బులను రియల్ ఎస్టేట్, ఇతర షెల్ కంపెనీలకు మళ్లించి వేల ఎకరాల భూములను కొన్నారు.